మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి కొంతమేర మనకు ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి ఈ జూన్ 14 నెలల తర్వాత ఒక డిఫరెంట్ గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. ఈ యొక్క డిఫరెంట్ గ్రహస్థితి నడిచేటువంటి తరుణంలో మరి కుంభరాశి వారా అయితే ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. గతంలో కావచ్చును, కొన్ని రోజుల నుంచి కావచ్చును, మీరు పడినటువంటి కష్టాలకు కానీ, కష్ట నష్టాలకు కానీ, ఇబ్బందులకు కానీ, ఇవన్నీ కూడా ఆలస్యాలకు, నిరాశలకు మంచి ఒక సమాధానం మీకు రాబోతుంది అనేటువంటి విషయం మీద ఒక ధైర్యం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఇక్కడ కుంభరాశి వారు గత 2020, 21, 22 2020, 2021, 2022లో అద్భుతమైనటువంటి డబ్బు కనబడింది. 2020, 21, 22లో కంప్లీట్గా ఫీల్డే చేంజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ యొక్క కుంభరాశి వారికి. కంప్లీట్గా కూడా అంటే గతములో చేసినటువంటి పనులు వేరు, ఇప్పుడు చేసినటువంటి పనులు వేరు. గతంలో ఏదైనా కారు నడపడమో, లేదా లారీ నడపడమో, లేదా ఉద్యోగం చేయడాలో ఇది పూర్తిగా కూడా లైఫ్ టర్నింగ్ ఇచ్చినటువంటి దాఖలు. మరి 2020 జనవరి నుండి 2023 జనవరి లోపు ఇందులో పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు ఓ 4-5 సార్లు, పోలీస్ దెబ్బలు పడడం కావచ్చును, కోర్టు సంబంధిత వ్యవహారాలు కావచ్చును, అద్భుతంగా డబ్బు కనబడ్డ దాఖలాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విపరీతమైనటువంటి గొడవలు, భార్యతో కానీ, మామతో కానీ, అత్తతో కానీ, అధికంగా మందు దాగి ఇబ్బందులు కానీ, మరి గత 18, 19లోనే వాహన ప్రమాదాలు జరగడం కానీ, యాక్సిడెంట్స్ జరగడం కానీ, కొంతమేర బ్రేకప్స్ జరగడం కానీ, ఇలాంటివి ఎన్నో జరిగిపోయినాయి. ఇక 2023 సుమారుగా జనవరి నుండి 2025 మార్చి వరకు కూడా కొంత పర్వాలేదు అనే పరిస్థితే ఉంది. 2025 మార్చి, ఏప్రిల్, మే నుండి కొట్టుడు కొడితే ఎక్కడో పడ్డరు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అది మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏర్పడినటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఇటు విషయాలలో తప్పకుండా స్థిరత్వంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక కుంభరాశి వారికి గడిచిన రోజులైతే ఆ విధంగా ఉంటే మరి జరగాల్సినటువంటి సందర్భాలను చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఉద్యోగానికి సంబంధించి కెరీర్ రిలేటెడ్ మాత్రము కుంభరాశి వారికి కొంచెం అనుకూలంగానైతే లేదు. ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మీ ప్రతిభను వెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి కొన్ని చురుకులు మీకు అందించే పరిస్థితి ఉంది. కొత్త బాధ్యతలు లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొంతమేర పనులు చాలా మెల్లగా పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన పరంగా మాత్రం క్రమంగా కొంత మెరుగుదల అయితే ఉన్నది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు కానీ, కొంత మనకు రావాల్సినటువంటి డబ్బు కానీ మనకు వచ్చే పరిస్థితి ఉంది. తొందరపడి పెట్టుబడులు మాత్రం పెట్టొద్దు. ఈ సందర్భంలో ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు కుటుంబంలో మీ మాటకు విలువ అనేటువంటిది తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత చుక్కెదురయ్యే పరిస్థితి ఉంది. గడ్డు కాలమే, మంచి సమయం కాదు ఇది. ఇప్పుడు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు పనికిరావు. 2026 అక్టోబర్ తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఉంచుకోండి.
గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రయాణాల ద్వారా కొంత అనారోగ్య సమస్యలు, విదేశీ అవకాశాలు వచ్చే పరిస్థితులు, కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రారంభంలో మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితేనే మీ జీవితం మార్పు అనేటువంటిది ఉంటుంది. సోషల్ మీడియా, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగాల్లో మంచి గుర్తింపు ఉంటుంది. కుంభరాశి వారికి కొత్త వ్యక్తుల ద్వారా పెద్ద ఎత్తున లాస్ అయ్యే పరిస్థితి ఉంది. బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. రహస్య విషయాలను అందరితో పంచుకోవద్దు. కొంత లేజినెస్ అధికంగా ఉంటుంది. చుట్టూ ఉండేటువంటి వారిని చూస్తూ సంతోషపడద్దు. మీ ఫ్రెండ్స్ని చూసి మీరు సంతోషపడద్దు. ఆరోగ్యపరంగా నిద్ర, ఒత్తిడి, నోస్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ ఉంటాయి. బీ కేర్ఫుల్గా ఉండండి. ప్రతి శనివారము కూడా తప్పకుండా మీరు ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చేయాలి. రావి చెట్టు కింద దీపారాధన చేసుకోండి. ఎన్నెన్నో కూడా ఒడిదుడుకులు, ఎన్నెన్నో బాధలు, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిన వివాహాలు, బ్రేకప్స్ జరగడాలు, మీదంతా సింగిల్ అంటే వన్ సైడ్ లవ్ మొత్తము కూడా మిమ్మల్ని ప్రేమించినటువంటి వారితో కొంత గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. సో అమ్మనో నాన్ననో కోల్పోయిన దాఖలాలు ఉంటాయి. ఈ గడిచిన 17, 18, 19 నుంచి ఇక 8-9 సంవత్సరాలలో ప్రదేశ మార్పులు, బావతో గొడవలు, అక్కతో గొడవ, అసలు మామూలు పరిస్థితులు లేవు. మీకేంది సింగిల్గా ఉండడం, మీరు ఒక్కరే ఉండడం, ఫోన్ చూసుకోవడం, ల్యాప్టాప్ చూడడం, సినిమా చూడడం, మీ రూము, మీ టీవీ, మీరేందో మీ ప్రపంచం మీదే. బయటికి రావడం కానీ, నలుగురితో ఉండడం కానీ మోమాటం ఎక్కువ. సో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నవి రాబోయే రోజులలో. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేవారు బీ కేర్ఫుల్. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోండి. మీ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకం నుండైనా కూడా మీది ఖచ్చితంగా నేను ఎలా ఉందో 100కు 200% అక్యురేట్గా చెప్తా. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి సంతోషపడుతున్నారు. మా జీవితంలో జరిగింది మీకు ఎట్లా తెలుసు అంటే 100% అమ్మవారి సాధన. నాకెట్లా తెలుసు? అంతా భగవంతుని యొక్క బలం. తప్పకుండా నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.